బాబా ప్రేమికులలో అగ్రగణ్యుడిలో ఒకడైన డాక్టర్ దౌలత్ సింగ్ తన మిత్రులను కుటుంబాన్ని వెంటబెట్టుకుని బాబా దర్శనానికి వచ్చాడు. సరిగ్గా ఆ సమయంలో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ తీర్థయాత్రలు చేస్తూ గురువులను దర్శించుకుంటూ ఒక యోగి బాబా దగ్గరికి వచ్చాడు. బాబా తన దగ్గర కొన్ని రోజులు ఉండమన్నారు అతన్ని. అతను బాబా పక్కన కూర్చుని ఉండగా డాక్టర్ దౌలత్ సింగ్ బాబా దగ్గరికి వచ్చాడు. అతను దర్శనం చేసుకుని వెళ్ళిపోయాక ఆ సాధువుతో, ఆ యోగితో బాబా ఇలా అన్నారు, వీడు ఆణిముత్యం అన్నారు. అయితే ఏం ఉపయోగం బాబా, ఇంకా సంసార బంధనాల్లోనే ఉన్నాడు వాడు అన్నాడు. ఎందుకని కుటుంబంతో వచ్చాడు కదా. అప్పుడు బాబా ఆ యోగిని ఉద్దేశించి, నీకు ఒక చక్కని కథ చెబుతాను విను అన్నారు. ఒక సద్గురు ఉండేవాడు. ఆ సద్గురువు దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. ఆ శిష్యుడు ఒక రోజు ఆ సద్గురువు పిలిచి ఒక రాయినిచ్చి, ఈ రాయిని తీసుకువెళ్లి ఒక 5 కేజీలు కాయగూరలు తీసుకురా అన్నాడు. ఆ రాయి చూశాడు, యగాదిగా చూశాడు. ఈ రాయికి ఎవడిస్తాడు అన్నాడు. లేదు, నేను చెప్పింది చెయ్యి, నువ్వు భగవద్ అనుభవం కావాలి అంటే నాకు సంపూర్ణంగా విధేయుడిగా ఉంటానని నాకు మాటిచ్చావు కదా, నా మాట విను అన్నారు. కాయగూరలు వాడి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాయిని ఎగాదిగా చూశాడు, నవ్వాడు. నీకేమన్నా పిచ్చా, ఈ రాయికి ఏం వస్తుందన్నాడు. అయితే మరొక కాయగూరలు వాడు 1 కేజీ 2 కేజీలు కావాలంటే ఇస్తానన్నాడు. సరే, మరి గురువు ఆజ్ఞ 5 కేజీలే తెమ్మని అంచేత వెనక్కి వచ్చేశాడు. గురువుకి చెప్పాడు, నేను ముందే చెప్పాను కదా, మీరు వినలేదు అన్నాడు. గురువు అన్నాడు, నా మాటని అమలు పరచడానికి ప్రయత్నించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుకు అన్నాడు గురువు. సరే, ఇంకొక 5 కేజీలు స్వీట్లు తెమ్మన్నాడు. ఇతను అనుకున్నాడు, ఈసారి కొడతారు నన్ను, ఈ రాయి పట్టుకెళ్లి 5 కేజీలు స్వీట్ ఇమ్మంటే అనుకున్నాడు. వెళ్ళాడు. అతను యగాదిగా చూశాడు ఆ రాయిని. 1 కేజీ 2 కేజీలు ఇస్తాను కావాలంటే అన్నాడు. తిరిగి వచ్చేశాడు. అప్పుడు అన్నాడు, నీవు ఒక బంగారు ఆభరణాలను వెలకట్టడంలో నిపుణుడైనటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళమన్నారు. దీన్ని తీసుకువెళితే అతను 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడు. వెంటనే గురువు దగ్గరికి వచ్చి చెప్పాడు. అప్పుడు ఆ సద్గురు అన్నాడు, చూసావా నాయన, అసలైనటువంటి ఆధ్యాత్మిక మార్గములో ఉన్న వ్యక్తి మాత్రమే, అసలైన గురువు మాత్రమే ఒక వ్యక్తి యొక్క విలువను తెలుసుకోగలుగుతాడు. ఆ కాయగూరల వాడి వలె, ఆ స్వీట్ ఆ షాపు వాడి వలె వీళ్ళెవరు విలువ కట్టలేరు కదా. అంచేత ఆ దౌలత్ సింగ్ యొక్క విలువ నాకే తెలుసు సుమా అని అతనికి చెప్పారు. అంచేత మనము బాహ్యమైనటువంటి ప్రవర్తనను బట్టి, బాహ్యమైన వేషభాషలను బట్టి ఒక వ్యక్తి యొక్క విలువ కడుతూ ఉంటాం. కానీ గురువుకు జన్మజన్మలుగా ఆ వ్యక్తి ఎవరు, భవిష్యత్తులో ఆ వ్యక్తి ఏమీ కాగలడు, ఇవన్నీ చూసి అతని విలువ కట్టగలడు. అవతార్ మెహర్ బాబాకి జై.